శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనం వితరణ గత నెల 30వ తేదీ చందనం ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ నిర్వహణ అధికారులు ఈ రోజు నుంచి 1 గంట పాటు చందనం వితరణ చేపట్టారు. గత నెల 30వ తేదీన చందనం ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ నిర్వహణ అధికారులు ఈ రోజు నుంచి 1 గంట పాటు చందనం వితరణ చేపట్టారు. దీనికి సంబంధించి ఉచిత కౌంటర్లలో భక్తులు 300 రూపాయల ప్రసాదాల కౌంటర్లో వితరణ చేస్తున్నామని ఆలయ నిర్వహణ అధికారి ఎన్ సుజాత మీడియాతో తెలపడం జరిగింది. ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి నక్క ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో గంధం వితరణ కార్యక్రమం వీక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని విధాల వితరణ కార్యక్రమాలలో పర్యవేక్షిస్తూ ప్రతి భక్తుడికి అందే విధంగా కార్యాచరణ నిర్వహించి దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి భక్తులతో సకల సౌకర్యాలు కల్పిస్తూ వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రో నాయుడు, ఇంజనీరింగ్ విభాగం రవికుమార్, ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. వరాహ నరసింహస్వామి వారి చందనం ప్యాకెట్ దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల ఎటువంటి జబ్బులు అటువంటి ఉన్న పేషెంట్స్కైనా సరే ఈ చందనం తాలూకా బొట్టు పెట్టినట్లయితే పేషెంట్ లేచి కూర్చుంటారు. ఇది నిదర్శనం మాకు జరిగింది. కాబట్టి చందనం అందరూ తీసుకొని దేవుడి తాలూకా దర్శనం చేసుకుంటారని నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ చందనం దొరికినందుకు వరాహ నరసింహస్వామికి నుంచి చందనోత్సవం నేను దర్శించుకుంటూ వస్తుంటాను. అయితే ఈ సంవత్సరం స్వామివారి కరుణ కటాక్షాలతో ఈ చందనం ప్యాకెట్ని ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చందనం ప్యాకెట్ నాకు దర్శనం దొరికింది. చాలా అదృష్టవంతుడిని, చాలా అదృష్టవంతుడు. ఓం నమో నారాయణ నమః. మేము ప్రతి సంవత్సరం ఇలాగే సింహాచలం కొండకు వస్తూ ఉంటామండి. ఈ చందనం మేము ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటామండి. చాలా మాకు ఆనందంగా ఉందండి. ఇలాగ సింహాచలం వచ్చి మేము చందనం అది అందుకోవటం, దర్శనం కూడా ఇవాళ చాలా బాగా జరిగిందండి. ప్రసాదం కౌంటర్లో ప్రసాదాలు కూడా తీసుకున్నామండి. ఇవాళ చాలా బాగుందండి. అంతా బాగుంది. చందనోత్సవంలోనూ ఈ చందనం మాకు దొరకడం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరం మాకు దొరికింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది. 100 రూపాయల టికెట్ దర్శనం తీసుకుని టోకెన్ తీసుకుని వెంటనే ఇస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మాకు దర్శనం అయ్యింది. నెక్స్ట్ ఈ చందనం ప్యాకెట్ కూడా మాకు దొరికింది. చాలా సంతోషం. నేను 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానండి. గోపాలపట్నం నుంచి వస్తున్నాను. నాకు దొరకలేదు చందనం. ఈ సంవత్సరమే నాకు దొరికిందండి. స్వామివారి చందనం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా హ్యాపీగా కూడా ఉన్నది. ఫస్ట్ టైం చందనం తీసుకోవడం. సింహాచలం దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు కూడా బాగా చేశారు. కరెక్ట్గా అందరికీ అందేలా, భక్తులందరికీ అందేలాగా కరెక్ట్గా ఇచ్చారండి. ప్రైస్ కూడా తక్కువే, 10 రూపాయలు. చాలా బాగా ఇచ్చారు. 300 కౌంటర్లో ఇస్తున్నారు, ఫ్రీ కౌంటర్లో ఇస్తున్నారు, 100 రూపీస్ కౌంటర్లో ఇస్తున్నారు. వచ్చి అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.